నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అసంతృప్తుల వ్యవహారంపై సీఎం జగన్ ఫోకస్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్కు అసమ్మతి నేతలు పశ్చిమ గోదావరిలో జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారు కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కేసీఆర్ నివాసంలో ఆరూరి భేటీ కొనసాగుతున్న బుజ్జగింపులు కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ కు ఏర్పాటు చేశామన్న రాజీవ్ కుమార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. కర్ణాటకలోని బళ్ళారిలో బుధవారం షబ్బీర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 1వ తేదీన బెంగళూరులో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఓ వ్యక్తి బ్యాగ్లో ఎల్ఈడి తీసుకొచ్చి కేఫ్ వద్ద ఉంచి బ్లాస్ట్ చేశాడు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు గ్రూపులుగా విడిపోయి సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పలు ప్రదేశాల్లోని సీసీటీవీలో రికార్డైన నిందితుడి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధం ఉన్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. తన నివాసంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. బీజేపీలో చేరతానని ప్రచారం జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం సమావేశానికి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలెవరూ కార్ దిగకుండా గులాబీ పార్టీ జాగ్రత్త పడుతుంది. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో సమావేశమైన కేసీఆర్ ఆరూరికి సర్ది చెప్పారు. దీంతో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాను పార్టీ మారడం లేదని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ బుజ్జగింపులకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్ చెప్పండి. కొద్దిసేపటి క్రితం వరంగల్ పార్లమెంట్ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం జరుగుతోంది. ఇప్పటికే అనేక పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశమవుతూ కేసీఆర్ వస్తున్నారు. 5 లోక్సభ స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై పరిశీలన జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ రోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ఆరూరి రమేష్ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా
2014, 2018 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధనపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరూరు రమేష్ విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నేతలతో ఆరూరు రమేష్ సమావేశమయ్యారు. ఈ రోజు హన్మకొండలోని తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లి ఆరూరు రమేష్ ను వెంటబెట్టుకుని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఆరూరు రమేష్ సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆరూరు రమేష్ ను కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. వరంగల్ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశంలో ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరూరి రమేష్ మాట్లాడుతూ, నేను పార్టీ మారడం లేదు, నిన్న బీజేపీ నేతలను కలవలేదు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్నట్లా కిడ్నాప్ చేస్తారు, మా పార్టీ కార్యకర్తలు నన్ను ఏ విధంగా కిడ్నాప్ చేస్తారంటూ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు స్థానానికి మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను మొదట బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించుతుందని భావించారు. కానీ ఎప్పుడైతే వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానంటూ ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరూరు రమేష్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఏకాభిప్రాయం తెలిపే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఇప్పటికే అనేక మంది పార్టీ నేతలు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరినప్పటికీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆరూరు రమేష్ తో చర్చలు జరిపి ఆరూరు రమేష్ ను పార్టీలో కొనసాగించే విధంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం. సత్తెనపల్లి వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి అంబటికి వ్యతిరేకంగా సత్తెనపల్లిలో అసమ్మతి సెగలు నెలకొన్నాయి. అయితే అంబటికి ఎన్నికల్లో సీట్ ఇవ్వద్దని కొంతకాలంగా స్థానిక నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈసారి అంబటికి టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతో సత్తెనపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మార్పు యోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బయటికి అంబటికి పిలుపునొచ్చింది. దీంతో ఆయన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా సీఎంఓ చేరుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు బొగ్గమంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలపైన దృష్టి సారించారు. ప్రధానంగా మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా కాలంగా పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా చాలా మంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే ఆయనకు సహకరించేది లేదని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా సీఎం అసమ్మతి నేతలతో కూడా సమావేశమయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అసమ్మతి నేతలు, అదేవిధంగా మంత్రి అంబటి రాంబాబు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులపైన చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా మంత్రి అంబటి రాంబాబు సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఆ పార్టీ నేతలే చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని మార్చి వేరే వారికి టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా నేతల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం గత కొద్ది రోజులుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా పార్టీ కార్యాలయం ముందు వచ్చి కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో
నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు అసమ్మతి నేతలను కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించిన పరిస్థితి. ఇక నగరి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మంత్రి రోజాకి వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు నగరిలో వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వద్దని బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. రోజాకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతాము, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా క్యాంప్ ఆఫీస్ కి రావాలని పిలిపించారు. మంత్రి రోజా కూడా ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి తో పాటు అసమ్మతి నేతలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో నెలకొన్నటువంటి విభేదాలపైన దృష్టి సారించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తూ ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 100% పూర్తి చేశారని, మళ్లీ ఎన్నికలకు వెళ్తారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు 2014లో మేనిఫెస్టోలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి అమలుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఈరోజు తిరిగి మళ్ళా పెద్ద పెద్ద హామీలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు సభల్లో, అయ్యా మోసపోకండి, ఆయన ప్రతి మహిళను చూసి 1 కేజీ బంగారు ఇస్తా అంటాడు, యువకులను చూసి మీకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు, ఎంతమంది నిరుద్యోగులు అంటే మీ అందరికీ ఉద్యోగాలతో పాటు తలా ఒక మోటార్ సైకిల్ కూడా కొనిస్తా అంటాడు. ఇవన్నీ అమలు చేస్తారా లేదా, ఇది నాకు గతంలో ఏం చేశాడు అని ఆలోచన చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉంటారు. మనం ఆలోచన చేయాలా, ఇవన్నీ సాధ్యమవుతాయా, సాధ్యం కావా అని. లేదా సాధ్యమైనా కాకపోయినా చెప్పిన మాటలు ఎప్పుడైనా ఆయన కాపాడుకున్నాడా? చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు, మోసపూరిత మాటలతో మన ముందుకు వస్తాడు, ఏదో ఒక రకంగా అధికారం తెచ్చుకోవాలని ఆలోచన చేస్తాడు. దానికి తోడు ఇప్పుడు ఒక నడవలేని వ్యక్తి ఏ విధంగా ఊదకట్లు పట్టుకొని నడిచేదానికి ప్రయత్నం చేస్తాడు, ఆ విధంగానే ఈరోజు రాజకీయ వికలాంగ. లోక్సభ ఎన్నికల పోరుకు నేడో రేపో తెర లేవనుండడంతో రాజకీయ వేడి జోరందుకుంది. ఎన్నికల స్కెడ్యూల్ జారీకి రంగం సిద్ధం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఖరారుకు కసరత్తు చేస్తూనే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు జోరుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కోడ్ కూయకముందే జాగ్రత్త పడుతున్నారు. ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించగా 4 మంత్రులు వైరల్ లింక్ కెనెల్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఖమ్మం ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ ఇప్పటికే నామా నాగేశ్వరరావు అభ్యర్థత్వాన్ని ఖరారు చేయగా కాంగ్రెస్, బీజేపీ గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి. మొత్తం మీద స్కెడ్యూల్ విడుదలకు ముందే లోక్సభ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రుల బృందం పర్యటించింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని అక్కడే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. పనిలో పనిగా భద్రాచలం కరకట్ట పనుల పూర్తికి, ఆలయ అభివృద్ధికి, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన 5 పంచాయతీల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనుగూరులో నిర్వహించిన ప్రజాదీవన సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో అధికారికంగానే శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా బలరాం నాయక్ పేరును ప్రకటించడంతో పాటు 1,50,000 మెజారిటీ గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. జిల్లా నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉండటం, 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తూ ఉండటంతో అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. జిల్లాకు చెందిన వారికి టికెట్ ఇస్తారా లేక బయట నుంచి కొత్త వ్యక్తులు వస్తారా అన్న దానిపై చర్చ కొనసాగుతుంది. ఒకవైపు అభ్యర్థి ఎంపిక కసరత్తు సాగుతూ ఉండగా మరోవైపు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగిలేటి, తుమ్మల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు సాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని గమనించి ప్రజాప్రతినిధులు అలర్ట్ అయ్యారు. అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించి జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలపై దృష్టి సారించారు. వీరితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తమ కోటా కింద మంజూరైన నిధులకు శంకుస్థాపనలతో బిజీగా ఉన్నారు.
ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుండి అభ్యర్థి తేలకపోయినా తమ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల ఆధిక్యతను మళ్లీ చూపించాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కుస్తీ పడుతున్నారు. ఇక విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి తిరిగి నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఇటీవల ఖమ్మంలో లోక్సభ స్థాయి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అభినందన సభతో ఎన్నికల ప్రచార సభను కూడా బీఆర్ఎస్ ప్రారంభించింది. ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కుమారుడు వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం. ఇక బీజేపీ కూడా జిల్లాలో ఎన్నికల శంఖం పూరించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని జలగాన్ని రంగంలోకి దింపనుంది. ఇటీవల బీజేపీలో చేరిన సీతారాం నాయక్ను మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దింపనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల పేర్లు వెల్లడి కాగానే కమలం దళం కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టబోతుంది. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక వామపక్షాలు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. పొత్తులో ఒక స్థానమైన కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదు. ఢిల్లీలో మాట్లాడుకోవాలని సిపిఐకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి వేసవి వేడిని తలపిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్తో పాటు తాగునీరు, వీధి దీపాల సమస్యల్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థినులు. దీంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. పూర్తయిన నూతన భవనంలోకి కళాశాలను ఎందుకు షిఫ్ట్ చేయలేదంటూ ప్రిన్సిపల్ను ప్రశ్నించిన మంత్రి రేపటికల్లా షిఫ్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. నువ్వు ఎడ పని చేస్తున్నావు? గవర్నమెంట్ టీచర్ ఆమె ఆడిపోయి అప్పుడప్పుడు సాయంత్రానికి వస్తుంది. మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్, నువ్వు లీడర్ చూసుకుంటావు అంతే. ఏం సేఫ్టీ, ఏం ఇబ్బందులు ఏమి లేదు. నువ్వు వచ్చి కలుగుయాలు ఉంటారు సునాలు మొత్తం వాళ్ళంతా. ఈ కాంపౌండ్ ప్రపోజల్ తీసుకొచ్చుకో, కాంపౌండ్ చేపిస్తాం. డిగ్రీ కాలేజీ దీన్ని కలిపి ఎట్లా అన్నా? అవునా అన్న? హైదరాబాద్ ఎల్బీ నగర్లోని హరిన వనస్థలి పార్క్లోని వాకర్స్తో సమావేశమయ్యారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కోట్లాడిన వాళ్ళం మమ్మల్ని గుర్తుపట్టారా అంటూ ప్రశ్నించారు. తాను మాత్రమే ఉద్యమం చేసినా అని చెప్పుకునేటోళ్లు చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ ఈటెల తాను పెరిగిన ప్రదేశం, చదివిన ప్రాంతం ఇక్కడే అన్నారు. వాళ్లకు కళ్ళు నెత్తికెక్కి వెళ్లగొట్టారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జాతి ఆత్మగౌరవాన్ని అమెరికాలో నిలబెట్టిన వ్యక్తి దేశ ప్రధాని మోదీ అని చెప్పారు. సభలో కనబడద్దని చెప్పి హుకుం జారీ చేస్తే వాళ్ళ తొత్తులు, వాళ్ళ బానిసలంతా అక్కడ అడ్డబెడితే ఏ అటుకులు తిరిగి ఉద్యమం నడిపినని చెప్పిన కేసీఆర్, ఉపవాసం ఉండి ఉద్యమం నడిపినని చెప్పిన కేసీఆర్ అతి తక్కువ కాలంలో 600 కోట్ల రూపాయలు నా హుజరాబాద్ పై మీద ఖర్చు పెట్టి ఓటు హక్కుకి, ఆత్మగౌరవానికి వెలగట్టి, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు వెలగట్టి డబ్బులిచ్చి ఆత్మగౌరవాన్ని కించపరిచి గెలిచే ప్రయత్నం చేసినాడు. ఆ హుజరాబాద్ ప్రజలు అరే ఇక్కడ ఈ డబ్బుకి, నీ దౌర్జన్యాలకి స్థానం లేదు, ధర్మానికే స్థానం ఉంది, మా బిడ్డ ఈటెల అని చెప్పి గెలిపించింది. అక్కడ ఉచ్చులు వాడి చేతిలో ఉండడానికి ఆస్కారం లేదు. తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు అధర్మం, తాత్కాలిక విజయం సాధిస్తుండొచ్చు ఒక అబద్ధం, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉంటారు. విషయం మర్చిపోవద్దు. మోడీ గారు నాకు ఒకటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక చట్టం 2023ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల కమిషనర్ల సెలెక్షన్ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్లో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి ఉంటారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వాదనలను మార్చి 15న అలంకరించినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధృవీకరించారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాల్సిందిగా కోరారు. ఈ నెల 15న ఈ అంశంపై వాదనలు అలకిస్తామని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ కమిషనర్ అనూప్ పాండే గత నెల పదవి విరమణ చేశారు. మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. త్వరలో ఎన్నికల ప్రకటన రావాల్సి ఉన్న తరుణంలో ఎన్నికల కమిషనర్లో క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అత్యవసరంగా 2 కమిషనర్లను ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్లను నియమించకుండా చూడాలని సుప్రీంకోర్టుకు అప్పీల్ దాఖలైంది. ప్రస్తుతం అదే అంశంపై 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ కోర్టు ఎదుట వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత్ ఎన్నికల కమిషన్కు సమర్పించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు తేదీ, కొనుగోలుదారుడి పేరు, కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ డినామినేషన్తో కూడిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఎస్బీఐ చైర్మన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు. వాటిలో 22,030 రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకున్నాయని ఆ అఫిడవిట్లో ఎస్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 12 వరకు బాండ్లకు సంబంధించిన డేటాను ఎస్బీఐ కోర్టుకు అందజేసింది. ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకునే తేదీ, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లకు సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల సంఘానికి అందజేసినట్లు ఎస్బీఐ వివరించింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పారదర్శకత కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12న కార్యకలాపాలు ముగించేసేలా ఈ ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘానికి వెల్లడించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ వివరాలను ఈ నెల 15వ తేదీన ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో బహిర్గతం చేయనుంది. 2024 ఫిబ్రవరి 15, మార్చి 11 తేదీల్లో ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి 2024 మార్చి 12న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్టోరల్ బాండ్ డేటాను అందుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్యాంగ్స్టర్ ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ ముఖ్తార్ అన్సారీకి 1990 అయోధ్యల అక్రమ లైసెన్స్ కేసులో వారణాసి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు సమర్పించి ముఖ్తార్ అన్సారీ ఆయుధాల లైసెన్స్ పొందారు. ముఖ్తార్కు వారణాసి ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు 2.20 లక్షల జరిమానా కూడా విధించింది. అన్సారీ 1986లో అప్పటి గాజీపూర్ డిఎం ఎస్పీల సంతకాలను ఫోర్జరీ చేసి డబుల్ బ్యారెల్ గన్ లైసెన్స్ పొందాడు. వాస్తవాలు 1990లో వెలుగులోకి రావడంతో ఆయనపై గాజీపూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసు విచారణను సిబిఐకి అప్పగించారు. అతనిపై మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి అభియోగాలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్ నుంచి అన్సారీకి ఇది 8వ శిక్ష. అన్సారీని దోషిగా ప్రత్యేక న్యాయమూర్తి అవినీష్ గౌతమ్ నిర్ధారించారని అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వినయ్ సింగ్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెప్తుందని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారీ సంఖ్యలో మన దగ్గర మైనారిటీలు వస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం భారత్ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిందని, పాకిస్తాన్ నుంచి వచ్చే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శిస్తుంది. ये आखिर है क्या? बीजेपी की केंद्र सरकार का कहना है कि 3 देश बांग्लादेश,
पाकिस्तान और अफगानिस्तान, इन 3 देशों के अल्पसंख्यक जो हैं वो अगर भारत की नागरिकता लेना चाहें तो उन्हें भारत की नागरिकता दे दी जाएगी। इसका मतलब बड़ी संख्या में यहां से अल्पसंख्यकों को हमारे देश में लाया जाएगा, उनको रोजगार दिए जाएंगे, उनके लिए घर बनाए जाएंगे, उनको यहां बसाया जाएगा। अजीब बात है ना। बीजेपी की केंद्र सरकार से हमारे बच्चों को रोजगार दिए नहीं जा रहे, पाकिस्तान से लोगों को लाके उनके बच्चों को रोजगार देना चाहते हैं। ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. భారత్ శక్తి భారత సైనిక పావటం విన్యాసాలను తిలకించారు. సైనిక అధికారులతో కలిసి వివిధ ఆయుధ శ్రేణి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో 30కి పైగా దేశాల ప్రతినిధులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ భారత్ శక్తి విన్యాసాలు తిలకించారు. భారత్ యుద్ధ ఆయుధ శ్రేణి పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.